విద్యార్థి సంఘం ముసుగులో పీడీఎస్యూ చందాల దందాలు అదేమని ప్రశ్నిస్తే దాడులు దౌర్జన్యాలు. ఎస్, వరంగల్ జిల్లాలో పీడీఎస్యూ పేరుతో కొందరు అరాచకాలకు పాల్పడుతూ ఉండడం షాక్ కలిగిస్తోంది. పీడీఎస్యూ నేతల తీరును వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు ఇవాళ బంద్ కి పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలు నానా అవస్థలు పడుతున్నాయి. దీనికోసం తెలంగాణ ప్రభుత్వంతో కొద్దిపాటి యుద్ధమే చేస్తున్నాయి. చదువులు చెప్పాల్సిన ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు పోరాట బాట పడుతున్నాయి. ఇది ఇలా ఉంటే పుండు మీద కారం చల్లినట్టు విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు చందాలు దందాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వరంగల్లోని స్కూల్ కు వెళ్లిన కొందరు వ్యక్తులు పీడీఎస్యూ పేరుతో చందాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. అడ్మిన్ తో గొడవ పడడంతో పాటు ప్రశ్నించిన యాజమాన్యంపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో పీడీఎస్యూ విద్యార్థి సంఘంపై వరంగల్లోని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడుతున్నాయి. చందాల దంతా నుంచి విముక్తి కల్పించాలని విద్యా సంస్థల యాజమాన్యాలు వేడుకుంటున్నాయి. విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు వ్యక్తులు చందాల కోసం వచ్చి వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులపై హన్మకొండ పిఎస్ లో కేసు నమోదైంది. మరోవైపు పీడీఎస్యూ నేతల దాడికి నిరసనగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థలు బంద్ కి ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇక విద్యార్థి సంఘాల ముసుగులో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హన్మకొండ పోలీసులు హెచ్చరించారు.